Digital audio video classes, Board of Intermediate Education, Telangana State. Second year occasional courses, Livestock Management and Dairy Technology course. This is B. Rajaya, JL in LM&DT, Government Junior College for Boys, Nagar Karnool district. Today we discuss about the topic of first paper, Livestock Health Management. In that paper, 8th unit, Production and Systemic Diseases. Now, production and systemic diseases causes metabolic disorders or difficulties. Metabolism is the sum of all physical, chemical and metabolic process occurring in a living cell or organism related to absorption, in breakdown or synthesis are necessary organic molecules in the body. This is known as metabolic process. In this process, some of the disorders and difficulties are there. They causes so many diseases seen in cattle. Those are some of the important production and systemic diseases are seen in this lesson. Today's topic is one of the ketosis, milk fever, donor cow syndromes. Now, ketosis, it's also known as acetonomia. Ketosis in ruminants is a disorder of energy metabolism characterized by ketonomia or ketonuria, hypoglycemia. These are known as ketonosis or ketosis. The disease is manifested into two forms. One of the vastic type, nervous type. ఈరోజు లైవ్స్టాక్ మేనేజ్మెంట్ అండ్ డైరీ టెక్నాలజీ గ్రూప్లోని ఫస్ట్ పేపర్ లైవ్స్టాక్ హెల్త్ మేనేజ్మెంట్లోని 8th యూనిట్ ప్రొడక్షన్ అండ్ సిస్టమిక్ డిసీజెస్ గురించి నేర్చుకుంటున్నాం. ముందుగా ప్రొడక్షన్ అండ్ సిస్టమిక్ డిసీజ్ అనగా జీవక్రియ లోపం వల్ల పశువుల్లో వచ్చేటువంటి వ్యాధులను ప్రొడక్షన్ అండ్ సిస్టమిక్ డిసీజెస్ అని పిలుస్తాము. పశువుల లోపల మరి జీవక్రియ సంబంధం లోపం వల్ల అనేక రకాల వ్యాధులు కనిపిస్తుంటాయి. వాటిలో ముఖ్యమైనవి మనం ఈరోజు చాప్టర్లో కొన్ని నేర్చుకుందాం. అవి కీటోసిస్ ఒకటి, రెండవది మిల్క్ ఫీవర్ రెండవది, మూడవది డౌనర్ కౌ సిండ్రోమ్. ఈ మూడింటి గురించి ఈరోజు సెషన్లో మనం నేర్చుకోవడం జరుగుతుంది. ముందుగా కీటోసిస్. కీటోసిస్ను ఎసిటోనోమియా అని కూడా పిలుస్తాము. ముఖ్యంగా ఈ కీటోసిస్ అనే వ్యాధి నెమరు వేసే జంతువులలో శక్తి ఆధారంగా వచ్చే వ్యాధి. అధిక పాల దిగుబడి ఇచ్చేటువంటి పశువుల్లో జీవక్రియ సంబంధమైనటువంటి వ్యాధి. ఈ పశువుల్లో గ్లూకోజ్ తగ్గిపోవడం అనే కిటోనోమియా ఆర్ కిటోన్యూరియా అనగా మూత్రంలో అధిక కీటోన్ దేహాలు విసర్జించడం వల్ల వచ్చేటువంటి వ్యాధి. ఈ వ్యాధిలో 2 రూపాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. అందులో ఒకటి వాస్టింగ్ టైప్ అని, రెండవది నర్వస్ టైప్. నౌ వి గో టు వాస్టింగ్ టైప్. Wasting type of ketosis is more common in buffaloes. Animals exhibits gradual decrease in appetite, refuse of concentrate, decrease in milk yield, woody appearance of the buffalo skin. A characteristic odor of ketone is
డిటెక్టబుల్ ఆన్ బ్రీత్ అండ్ ఆఫ్టెన్ ఇన్ మిల్క్. ఇక్కడ వేస్టింగ్ టైప్ అనేది ముఖ్యంగా ఈ రకమైనటువంటి కీటోసిస్ కేవలం గేదెల లోపల సర్వసాధారణం కనిపించును. ఈ వ్యాధి గురి అయినటువంటి గేదెలు క్రమంగా బరువు తగ్గడం మరియు పాల పరిమాణం తగ్గడం, అంతేకాకుండా గేదెల యొక్క చర్మం అంతా కూడా మరి ముదురు గోధుమ ఆకారంలో మరి అంటే రంగులోకి మచ్చలు కనిపిస్తూ రంగులోకి మారడం జరుగుతుంది. అంతేకాకుండా మరి ఈ వ్యాధి గురి అయినటువంటి గేదె యొక్క పాల వాసన చూసినట్లయితే కీటోన్ వాసన కలిగి ఉండును మరియు శ్వాసక్రియలో కూడా చెడు వాసన వచ్చును. ఈ లక్షణం బట్టి దీన్నే మనం వేస్టింగ్ రకపు కీటోసిస్ నుంచి గుర్తించవచ్చు. Now second type of the ketosis is namely nervous type. In this type, sudden onset in cows, walking in circular, aimless movement, licking of skin and inanimate objects, moderate tremors and staggering gout. These are the common symptoms. నర్వస్ టైప్ ఈ రకమైనటువంటి కీటోసిస్ అనే వ్యాధి ఆవుల్లో కనిపించును. ఈ వ్యాధి గురి అయినటువంటి పశువులు గుండ్రంగా తిరుగుతుంటాయి మరియు ఒక లక్ష్యం లేకుండా ఎటువంటి అటు పోతూ ఉండడం కనిపిస్తూ ఉంటాయి. వీటి చర్మంను తరచుగా నాలుకతో నాకుతూ ఉంటాయి. నోటి నుండి లాలాజలం స్రవించబడును. ఈ లక్షణాలను బట్టి ఈ యొక్క వ్యాధిని నర్వస్ టైప్ కీటోసిస్ అని కూడా చెప్పవచ్చు. డయాగ్నోసిస్: ఇంక్రీజ్డ్ ప్రొడక్షన్, ఎస్టిమేషన్ ఆఫ్ కీటోన్స్ ఇన్ యూరిన్ అండ్ మిల్క్ బై యూజింగ్ రాస్ మోడిఫైడ్ రాత్రాస్ టెస్ట్. వ్యాధి నిర్ధారణ చూసినట్లయితే మరి కీటోసిస్ వ్యాధి గురైనటువంటి పశువులను గుర్తించడానికి ముందు మరి ఆ పశువులు ప్రస్తుతం అనగా ఈనినప్పుడు అది ఈనే ముందు మేత మేయడంలో తక్కువ ఉన్నట్లయితే తక్కువ శక్తితో కలిగి ఉండును. ఎక్కువ మొత్తంలో ఎక్కువ పాలు ఇచ్చేటువంటి పశువులు, మంచి శారీర దారుణం కలిగినటువంటి పశువులు కీటోసిస్ వ్యాధి గురైనట్లయితే ఆ పశువుల పాల నుండి మరి మూత్రం నుండి కీటోన్ దేహాలు విడుదలగును. ఆ పాలను లేదా మూత్రాన్ని ఈ రాస్ మోడిఫైడ్ రాస్తా టెస్ట్ ద్వారా నిర్వహించగా మనకు ఈ యొక్క కీటోన్ దేహాలు కనిపిస్తును. కాబట్టి ఇది కీటోసిస్ వ్యాధిగా మనం గుర్తించవచ్చు. నౌ ట్రీట్మెంట్ ఈజ్ బై గ్లూకోజ్ రీప్లేస్మెంట్ యూజింగ్ గ్లిజరిన్ ఆర్ propylene glycol 225 gram twice daily for 2 days orally. Injection of 20% dextrose, that is 0.5 gram kg for body weight. Injection for venous. Proper feeding of the animals during pregnancy. Prophylactic feeding of glucose precursors after calving. కీటోసిస్ వ్యాధి గురైనటువంటి పశువులకు 2 రోజుల పాటు రోజుకు 2 పూటల చొప్పున 225 గ్రాముల గ్లైసరిన్ లేదా ప్రొపలిన్ గ్లైకాల్ అటువంటి మందును నోటి ద్వారా తాపవలెను. అంతేకాకుండా 20% డెక్స్ట్రోజ్ 0.5 kg ఫర్ బాడీ వెయిట్ చొప్పున నరాల ద్వారా ఇంజెక్షన్ రూపంలో ఇవ్వవలను. గర్భంతో ఉన్నటువంటి పశువులకు కావలసినంత మేతను వేయవలను. ఈనిన తర్వాత వాటికి గ్లూకోజ్ కలిగినటువంటి ఆహార పదార్థాలను వేయవలను. ఈ విధంగా చేయడం వల్ల ఈ యొక్క వ్యాధిని మనము నయం చేయవచ్చు.
Now, second metabolic disorder is namely milk fever. It is also metabolic disorder. It is a production disease occurring most commonly in adult cows and buffaloes within 48 to 72 hours after calving. It may be occur several weeks before and after calving. Depression of the levels of calcium ion in the tissue fluid, the basic biochemical defect. Jersey breed of cattle is more prone to this disease. ముఖ్యంగా సెకండ్ ఇది మిల్క్ ఫీవర్. దీన్ని పాల జ్వరం అని కూడా పిలుస్తాం. ఇది జీవక్రియ సంబంధమైనటువంటి రెండవ రకమైన వ్యాధి. ఈ వ్యాధి పశువు రక్తం నందు కాల్షియం పరిమాణం తగ్గుట వలన సంక్రమించును. ఈ వ్యాధి ఆవులకు లేదా గేదెలకు అవి ఈనిన 48 నుంచి 42 గంటల తర్వాత వచ్చును. ఈ వ్యాధి జీవనక్రియకు సంబంధించినటువంటి వ్యాధి. ఈ వ్యాధి సోకిన పశువులకు జ్వరం ఉండదు. అందువల్ల దీన్ని హైపోకాల్సిమేనియా అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి ఎక్కువగా పాలు ఇచ్చే పశువులకు, ముఖ్యంగా జెర్సీ జాతి బ్రీడ్లకు ఎక్కువగా కనిపించును. దిస్ ఇస్ ద figure of the milk fever. The cow is sit in the floor, neck fold S shaped. Now the clinical signs are exhibited in 3 stages. The first stage of excitement and tetany. A animal is excited and hypersensitive. Grinding of teeth, muscular tremors more in the hindlings, stiffness, protrusion of tongues, temperature is normal. జ్వరం పశువుల లోపట 3 దశల్లో మనకు కనిపించును. అందులో మొదటి దశను ఎగ్జైట్మెంట్ దశ అని పిలుస్తారు. మరి ఈ దశలో పశువులు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటాయి. అంతేకాకుండా అవి పండ్లు కొరుకుతూ ఉంటాయి. మరి తొడ కండరాలు, ముఖ్యంగా వెనుకకాల యొక్క తొడ కండరాలు మరియు ఈడ్చుకోపోయినట్టు కనిపిస్తాయి. అంతేకాకుండా నాలుక బయటికి వచ్చి నాలుక బయటకు తీస్తూ ఉంటుంది. దీని యొక్క శరీర ఉష్ణోగ్రత మరి సాధారణంగా శరీర ఉష్ణోగ్రత కనిపిస్తూ ఉంటుంది. ఈ లక్షణాలు ఈ దశలో కనిపిస్తాయి. సెకండ్ స్టేజ్ ఆఫ్ స్టెర్నల్ రికంబెన్సీ. The animal sit down on sternum, head and neck deviated towards the flank, S-shaped position of the animal, temperature is abnormal. Animal respond to treatment only till this stage. If untreated, the animal goes to next stage. ఈ దశలో మరి ఇది రెండవ దశ. ఈ దశలో పశువులు నీరసంగా కనిపిస్తాయి, అశాంతిగా చికాకుగా ఉండును, మరియు నీరు ఆహారంపై అయిష్టత ప్రదర్శించును. పశువు తలను వంచుకొని దాని యొక్క పొట్టలోకి ఇముడ్చుకొని చూడడానికి ఎస్ ఆకారంలో పడుకొని ఉండును. మరి శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువగా కనిపిస్తూ ఉండును. ఈ దశలో మనం ఏమాత్రం అసలు చేసినా మరి కొద్దిగా ప్రమాదకరంగా మారే అవకాశం ఉండును. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ ఆఫ్ ది lateral recumbency. Animal lies on lateral recumbency lead to coma and death. ఇది మూడవ దశ. దీన్ని lateral recumbency అని పిలుస్తాము.
ఈ దశలో పశువులు ముఖ్యంగా మరి కోమాలోకి పోవడం, మరి చివరకు చనిపోవడం వంటి లక్షణాలు ఈ 3 దశలో కనిపిస్తూ ఉంటాయి. డయాగ్నోసిస్ by the history of recent parturition that is 48 to 78 hours are high milk elders and also animal exhibiting any one of the above sign. Estimation of calcium in the urine by Slackwich test will help in detection of subclinical hypocalcemia. ఇక్కడ వ్యాధి యొక్క పాలజనం యొక్క వ్యాధి నిర్ధారణ చూసినట్టుంటే అధిక పాలిచ్చే పశువుల్లో ఈన తర్వాత 48 నుంచి 72 గంటల తర్వాత పై చెప్పినటువంటి లక్షణాలు కనిపిస్తాయి. సాల్క్వాచ్ టెస్ట్ సహాయంతో మూత్రంలో కాల్షియం శాతము లెక్క కట్టవచ్చు. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఈజ్ బై గివింగ్ కాల్షియం బోరోగ్లూకనేట్ 25% 450 ml slow intravenous morning and evening are followed by subcutaneous injections or gel calcium orally. ట్రీట్మెంట్ చూసినట్లయితే వ్యాధిగ్రస్త పశువులకు 25% కలిగినటువంటి కాల్షియం బోరోగ్లూకనేట్ అనేటువంటి మందును 450 ml నరాల ద్వారా ఎక్కించవలను. దీనివల్ల ఇది మరి ఈ విధంగా ఉదయం మరి సాయంత్రం చేయవలను. అంతేకాకుండా జెల్ కాల్షియంను కూడా వాటి నోటి ద్వారా తాపవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల పశువు త్వరగా కోలుకొనును. నెక్స్ట్ ప్రివెన్షన్ ఈజ్ బై లిమిటింగ్ కాల్షియం ఫీడింగ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ ఫీడింగ్ ఆఫ్ జెల్ కాల్షియం బిఫోర్ అండ్ ఆఫ్టర్ కాల్వింగ్. వ్యాధి నివారణ చూసినట్లయితే పశువులు గర్భదశలో ఉన్నప్పుడు కాల్షియం కలిగినటువంటి ఆహార పదార్థాలను తగిన పరిమాణంలో అందించవలను. మరియు పశువు ఈనే ముందు లేదా ఈనిన తర్వాత జెల్ కాల్షియంను నోటి ద్వారా వాటికి తాపవలను. ఈ విధంగా చేసినట్లయితే ఈ యొక్క పాల జ్వరం తగ్గిపోవును. డౌనర్ కౌ సిండ్రోమ్. It is another metabolic disorder. Definition: the Downer cow syndrome is condition which occurs in cattle usually following milk fever. It is characterized clinically by prolonged recumbency even after 2 successive treatment with calcium. డౌనర్ కౌ సిండ్రోమ్ ఇది 3వ రకమైనటువంటి జీవక్రియ సంబంధ లోపములు వచ్చినటువంటి వ్యాధి. ఈ వ్యాధి చూడడానికి మరి పాల జ్వరంను పోలి ఉంటుంది. ఈ వ్యాధితో దీర్ఘకాలికంగా వ్యాధి లక్షణాలు ఉంటాయి. ఈ వ్యాధిని చికిత్స చేయడానికి కాల్షియంను ఇవ్వవలెను. ఇటియాలజీ: the Downer cow syndrome may be due to the following types. One of the traumatic injuries of the medial thigh muscles and of the tissue around the hip joint and of the obturator muscles. This may be a result of oversized of calf in the womb or when cow is forced to get up or walk on the slippery floor immediately before or following parturition.
traumatic injuries to the nerves of the limbs. The systemic and operator nerves are vulnerable to injury of the pressure from calf during parturition. వ్యాధిజనక శాస్త్రమే అనేక రకాల కారణాల వల్ల ఈ యొక్క వ్యాధి సంభవిస్తుంది. ముందుగా సాధారణంగా పశువు ఈన వెంటనే పాల జ్వరానికి సరైన చికిత్స చేయనట్లయితే అది ముదిరి డౌనర్ కావ్ సిండ్రోమ్గా మారును. పశువుల తొడ కండరాలకు గాయాలు కావడం వల్ల, వాటికి సంబంధించినటువంటి ఎముకలు కండరాలు దెబ్బతినడం వల్ల, తల్లి గర్భాశయంలో దూడ పెద్దగా ఉండడం వల్ల, మానం అందించే మేతలో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉండును. Clinical findings. The disease can be manifested into two types, the creeper cow, non-alert donor cows. First of all, creeper cows. The animal is bright and alert, moderate intake of feed and water, temperature and respiration is normal, defecation and urination is also normal, proteinuria may be present which indicates muscle damage. 50% of cows will get up within 4 days or less if cured properly. Progressive in poor if they are recumbent even after 7 days. ఇక్కడ వ్యాధి యొక్క లక్షణాలు చూసినట్లయితే ఈ డౌనర్ కావ్ సిండ్రోమ్ లోపల రెండు దశల లోపల వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఒకటి క్రీపర్ కావ్ అనేది ఒక దశ, మరి ఈ దశలో చూసినట్లయితే రెండవది నాన్ అలర్ట్ డౌనర్ కావ్ అనేటువంటి రెండు దశల్లో మనకు ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ముందుగా క్రీపర్ కావ్ సిండ్రోమ్ చూసినట్లయితే ఆరోగ్యంగా ఉన్న పశువులు హుషారుగా మరియు వెంటనే స్పందిస్తూ ఉంటాయి. అవి మేతను మరియు నీటిని మామూలుగానే తీసుకుంటాయి. ఈ పశువుల శరీర ఉష్ణోగ్రత మరియు శ్వాసక్రియ రేటు సాధారణంగా ఉండును. మూత్ర విసర్జన మల విసర్జన మామూలుగా ఉండును. ఒకవేళ ప్రోటీనూరియా ఉన్నట్లయితే 4 రోజుల్లో 50% కండరాలు విచ్చితికి గురి అవును. ఆ పశువు బలహీనంగా మారును. 7 రోజుల్లో పూర్తిగా ఆ పశువు బలహీనంగా మారే అవకాశం ఉండును. Second type, non-alert donor cows. The animal in internal recumbency with the head down, back and don't eat and drink. Death may be occur in 48 to 72 hours following the onset and is usually associated with myocarditis. ఈ దశలోపట పశువులు తల కిందికి వేలాడుతూ మేత మేస్తూ ఉండవు, నీళ్లు త్రాగవు. 48 నుంచి 72 గంటల్లో ఆ పశువులు మరణిస్తాయి. గుండెకు సంబంధించిన కండరాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల పశువులు మరణిస్తాయి అని మయోకార్డియాలజిస్ట్ వివరించడం జరిగింది. Now treatment. Provide comfortable bedding and turn the cow from side several times daily to minimize the degree of skin necrosis. Attempts at sealing are usually unsuccessful unless the cow is partially able to get up on her own. Corticosteroids, unsteroidal anti-inflammatory drugs, Norvin tonics and vitamin E, selenium preparation can be treated. Sand
is an ideal from bedding. Physiotherapy to avoid muscle damage. These are the some treatment for the Downer cow syndrome. వ్యాధి చికిత్స లోపట పశువులు నివసించేటువంటి షెడ్ యొక్క అడుగు భాగం ఇసుకతో ఉండవలను. గాయాలు తగిలినటువంటి పశువులను గుర్తించి ప్రతిరోజు వాటికి చికిత్స చేయించవలను. కార్టికోస్టెరాయిడ్స్ను మరియు నాన్ కార్టికోస్టెరాయిడ్లను, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ను మరియు నర్విన్ టానిక్స్లను, విటమిన్ ఈ లేదా సెలీనియం వంటి మందులను వ్యాధిగ్రస్త పశువులకు తాపడం వల్ల అవి త్వరగా కోలుకుంటాయి. అంతేకాకుండా కండరాలు దెబ్బతిన్నటువంటి కండరాలను ఫిజియోథెరపీ చేయించడం వల్ల అవి మళ్ళీ మామూలు స్థితికి వచ్చే అవకాశం ఉండును. కంట్రోల్. Early detection and treatment of hypocalcemic cows to coaxed and assisted to stand if possible. If unable to stand, should be rolled from one side to another side. Dairy cows should be placed in a box for calving and left in that box until at least 48 hours after parturition in the event that milk fever develops. వ్యాధి గురైనటువంటి పశువులను మరి కంట్రోల్ చేసే విధానం చూసినట్లయితే, వ్యాధి గురైన పశువులను హైపోకాల్సిమియా మందులతో చికిత్స చేయించవలను. ఒకవేళ పశువు నిలబడడానికి ఇబ్బందిగా ఉంటే ఆ పశువును పడుకోబెట్టి అటు ఇటు దొర్లించవలను. ఈనడానికి ముందు సమయంలో ప్రత్యేకమైనటువంటి గదిలో ఉంచి 48 గంటల వరకు వాటిని జాగ్రత్తగా పరిశీలించి మిల్క్ ఫీవర్ రాకుండా జాగ్రత్త పడవలను. ఈ విధంగా చేసినట్లయితే నాకు ఈ యొక్క మిల్క్ ఫీవర్ అనగా డౌనర్ కౌ సిండ్రోమ్ రాకుండా మనం కంట్రోల్ చేయవచ్చు. Now assignment. First of all, there are 5 questions are there. What is the ketosis? What is the cause for milk fever? What is Downer cow syndrome? Describe about hypocalcemia, also known as milk fever. Write about the ketosis. These are the some assignment. Student, write down these questions, your notes and prepared answers. విద్యార్థులందరూ ఇచ్చినటువంటి అసైన్మెంట్లో ఉన్నటువంటి క్వశ్చన్ను జాగ్రత్తగా వ్రాసుకొని వాటికి సంబంధించినటువంటి ఆన్సర్లను మీరు తయారు చేసుకోవాలని మనవి. ఇక్కడ కీటోసిస్ అనగానేమి, ఇది ఫస్ట్ క్వశ్చన్. రెండవది, పాల జ్వరం రావడానికి గల కారణం ఏమిటి? డౌనర్ కౌ సిండ్రోమ్ అనగానేమి? హైపోకాల్సిమియా లేదా పాల జ్వరం గురించి క్లుప్తంగా రాయండి. కీటోసిస్ వ్యాధి గురించి రాయండి. ఇవి ముఖ్యమైనటువంటి క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించిన ఆన్సర్లు తయారు చేసుకోవాలి. Okay, thank you. Thank you, and of all.